ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ మాస్టర్పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్పై 0 FIR నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్టు తెలిపింది. ఆ తర్వాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్కి పిలిపించారని తెలిపింది. 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్టు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన FIR కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటకి ఎవరికీ చెప్పొద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని FIRలో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో FIR నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ గత 3 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే జానీ అరెస్టు వెనుక అతని భార్య హస్తం ఉందనే వార్తలు తెర మీదకు వస్తున్నాయి. ఈరోజు సడన్ గా జానీ మాస్టర్ భార్య ఆయేషా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దర్శనమిచ్చారు. భర్త ఆచూకీ తెలపాలని పోలీసులు కోరటంతో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నది చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ప్రత్యేక బృందం గోవాలో డాన్స్ మాస్టర్ జానీని అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య సమాచారం ఇవ్వటంతోనే ఆయన్ను పట్టుకోగలిగారు పోలీసులు. మరికొన్ని గంటల్లో జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకురానున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.